సో గుడ్ మార్నింగ్. సో హాల్లోనే ఉన్నారా? సో నేను ఎప్పుడు చెప్పే మాట, ఇక్కడ సినిమా చూడడానికి రాలే, మీ సినిమా రాసుకోవడానికి వచ్చారు. ఖాళీ కూర్చుంటే సఫర్లు కొట్టకుండా ఎగ్జైట్మెంట్ లేకుండా కూర్చుని లీడర్షిప్ పక్కన మనం ఎవరినో ప్రాస్పెక్ట్ తీసుకొని కూర్చుని పెట్టుకుంటాం కదా. సో వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన దగ్గర కనుక ఎక్సైట్మెంట్ లేదనుకో ఖచ్చితంగా వాళ్ళు బిజినెస్ అయితే చేయరు. ఎందుకు వచ్చినా ఈ మీటింగ్ అన్నట్టు ఫీల్ అవుతారు. సో మీ డౌన్ లైన్ మీ పక్కన ఉంటే వాళ్ళు యాక్టివేట్ కావడానికన్నా ఎక్సైట్మెంట్ ఉండండి. ఆర్ యూ రెడీ? ఎస్. సో థ్యాంక్ యూ. నా పేరు రాజు అండి. కొద్దిగా నాకు మా మామ సంవత్సరికం ఉండే ఈరోజు నేను అక్కడ అటెండ్ అయ్యి మళ్ళీ మీటింగ్కి వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది. సో బై నా పేరు వచ్చేసి రాజు అండి. నేను ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ 14 ఏళ్ళ సర్వీస్ చేసినాను. సో అక్కడ ఒక ఉద్యోగం రావాలి అంటే నార్మల్ కాదు. ఒక 3 ఏళ్ళు కఠోర శ్రమ చేస్తే కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. అది మిస్ అయిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఏంటో. ఎస్ ఆర్ నో? సో ఒక 3 ఏళ్ళు కఠోర శ్రమ చేస్తే కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. మేము అనుకున్నాం కదా ఉద్యోగం వస్తే లైఫ్ సెట్ అవుతుంది అనుకున్నాం. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత అర్థమైంది ఉద్యోగం ద్వారా లైఫ్ మెయింటైన్ అవుతుంది, డ్రీమ్స్ ఎక్కడ కూడా ఫుల్ఫిల్ కావు అని చెప్పేసి. సో అదే ప్రాసెస్లో నేను ఏదైనా అవకాశం రాదా జీవితం మారడానికి అని చెప్పేసి వచ్చిన ప్రతి విషయాన్ని, అంటే క్యాబ్ డ్రైవర్గా పనిచేసిన మా వైఫ్ నాకు సపోర్ట్గా ఒక చీరల బిజినెస్ స్టార్ట్ చేసింది. నేను డే టైంలో డ్యూటీ చేసి నైట్ టైంలో క్యాబ్ నడిపిస్తూ ఉంటుండే. సో అలాంటి సిచ్యువేషన్లు ఎన్నో రకాలుగా బిజినెస్లు చేసినా కూడా ఎక్కడైతే నా లైఫ్ మారలేదు. కానీ 2021లో అంతకుముందే 2018లో ఈ ఆపర్చునిటీ గురించి నాకు మా ఫ్రెండ్ గ్రేట్ లెజెండరీ విఎంసీఎం మెంబర్, లెజెండరీ లీడర్ పురుషోత్తమ దాసర్ అండ్ పూర్ణిమ మేడం ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్పడం జరిగింది. సో మీరు ఎవరైతే ఇక్కడ అనుమానంతో కూర్చున్నారో వాళ్ళకంటే ఫస్ట్ ర్యాంక్ నాది, అంతకంటే అనుమాన పురుషుని నేను. అర్థమవుతుందా? సో నేను నా 18లో చెప్తే నేను ఏమనుకున్నా కదా అన్నానంటే ఈయనకి ఏం లాభం లేకపోతే ఇన్నిసార్లు నాకు ఎందుకు చెప్తున్నా అనుకున్నా. అర్థమవుతుందా? సో పూర్ణిమ మేడం ఫోన్ చేసి బ్రదర్ ఒక్క సోపు కొను ఐడి క్రియేట్ చేసుకొని అనంటే, అమ్మ తల్లి నీకు ఒక్క సోపు కొంటే ఇన్నిసార్లు ఇంత గట్టిగా చెప్తున్నావు, ఒక్క సోపు కొంటే ఎన్ని డబ్బులు వస్తాయా అని చెప్పిన నేను. అర్థమవుతుందా? ఒక్క సోపు కొంటే ఎన్ని డబ్బులు వస్తాయి, అందుకే ఇంత గట్టిగా చెప్తున్నట్టున్నావు, నేను కొనన్నా. అర్థమవుతుందా? సో అట్లా మొండి వైఖరితో నా లైఫ్ నేను లీడ్ చేస్తా ఉన్నాను. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ జర్నీ వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయారు. 2021లో ఫేస్బుక్ ఓపెన్ చేస్తే దడేళ్ళు మనకు శబ్దం కనిపించింది నాకు. అదేం తెలుసా? ఆకాశంలో మెరుపు ఎట్లా వస్తుందో ఆ మెరుపు అట్లా వచ్చింది. 2,21,000 చెక్ డిసెంబర్ 2021. ఇప్పుడు చెప్పండి, చేయాలా వద్దా బిజినెస్? ఎందుకు చేయాలి? మనం మనుషులం, అవునా కాదా? మనం ఫస్ట్ చేయం, ఎవడైనా సక్సెస్ అయితేనే మనం చేస్తాం, అవునా కాదా? ఇక్కడ మనకు కనబడిన తర్వాత 2,21,000 మీకందరికి కనబడ్డదేమో కానీ మాకు 21,000 కనిపించింది. కష్టపడితే 21,000 రాదా అని చెప్పేసి ఆ ప్లాన్ చెప్పించుకొని డిసిజన్ తీసుకున్నాం. ఫస్ట్ మంత్ బ్రాంజ్ డైరెక్టర్, సెకండ్ మంత్ గోల్డ్ డైరెక్టర్, సెకండ్ మంత్ సిల్వర్ డైరెక్టర్, థర్డ్ మంత్ గోల్డ్ డైరెక్టర్, ఫోర్త్ మంత్ స్టార్ డైరెక్టర్. 52,000 చెక్ వచ్చింది. కొడితే దాసరి డైలాగ్ ఉంటుంది కదా, కొడితే దబాయించి కొట్టాలి, బదలం అయితే అవుతాం, అవునా కదా? ఏదైనా కూడా గట్టిగా చేయాలి. కొట్లాడినా కూడా వాడు కేసు పెడతాడు. ఇట్లా అంటే కేసు పెడతాడు, అట్లా అంటే కేసు పెడతాడు. కేసు పెడతాడని తెలిసి నాకు ఊకేలా కొట్టాలా? సావ దెబ్బలు కొట్టాలి. అర్థమైందా? ఈ బిజినెస్ కూడా అంతే. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆలోచించాలి, స్టార్ట్ చేసిన తర్వాత అస్సలు ఆలోచించదు. ఎందుకు అంటే ఆడ 2,20,000 కనబడ్డాయి. ఆ తర్వాత మీరు ఇంత ఫాస్ట్గా ఎందుకు సక్సెస్ అయ్యారు సార్ అన్నంటే ఆ చెక్కును మేము ఎట్లా అచీవ్ కావాలి అని చెప్పి స్టార్ట్ చేసిన బిజినెస్ 4 నెలలనే స్టార్ డైరెక్టర్ కంప్లీట్ కావడం జరిగింది. 52,000 చెక్ వచ్చింది. సార్ అట్లనే వచ్చిందా సక్సెస్ అంటే 4వ నెల తర్వాత మీ లోపల ఎంతమంది అయితే చుట్టాలు ఫ్రెండ్స్కి చెప్తారో ఈ బిజినెస్, మేము కూడా చుట్టాలు ఫ్రెండ్స్తోనే ఈ బిజినెస్ బిల్డ్ చేసినాం. చెక్కు కాస్త చుట్టాలు ఫ్రెండ్స్ మీద నమ్మకం కనుక ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళని దాటి బిజినెస్ చేయండి. ఈరోజు నేను చెప్తున్నా. ఎందుకు అన్నానంటే 52,000 వచ్చిన చెక్కు కాస్త చుట్టాలు మనకు డబ్బులు వస్తే బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అవునా కదా? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా చెక్కు 52,000 7,000 పడేటట్టు చేసారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
సో మన వల్లనే సక్సెస్ వస్తుందని చెప్పేసి 52,000 చెక్కు కాస్త 7,000కు పడిపోయింది. 7,000కు పడిపోయినప్పుడు మీరు ఎంతమంది వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారో మేము కూడా అలా ఆలోచించలేదు. ఎవరైతే మా బిజినెస్ లాంచ్ చేసారో వాళ్ళు పశ్చాత్తాప పడే విధంగా మనం సక్సెస్ కావాలని డిసైడ్ అయినాం. అర్థమైందా? దాన్ని స్వీట్ రివెంజ్ అంటారు ఇంగ్లీష్లో. సో ఇమీడియట్గా దాస్ సార్ దగ్గరికి పోయినాం, కూర్చున్నాం. సో నిర్ణయం కౌన్సిలింగ్ తీసుకున్నాం, డిసిషన్ తీసుకున్నాం. 14 ఏళ్ళు కానిస్టేబుల్ యూనిఫామ్ అయిన రాజు సార్ అనే వ్యక్తి వెస్టేజ్ కోసం ఇక్కడ అంబర్పేట వచ్చి 2 జతల యూనిఫామ్లు కొనుక్కున్నాడు. ట్రాఫిక్ డ్యూటీకి వచ్చి 2 జతల యూనిఫామ్లు కొనుక్కొని ట్రాఫిక్ డ్యూటీ వేసి మిగతా టైంలో బిజినెస్ బిల్డ్ చేసిన. సార్ అందరూ మరి మీరు బెదిరించి బిజినెస్ చేసిరేమో, కేసులు పెడతాను బిజినెస్ చేసిరేమో అంటే నేను చెప్పిన ఏ ఒక్కడు కూడా బిజినెస్లో జాయిన్ కాలేదు. ఏ ఒక్కరు కూడా యూనిఫామ్ వేసుకొని చేస్తున్నప్పుడు కానీ బిజినెస్లో జాయిన్ కాలేదు. ఎప్పుడైతే వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్ వేసుకొని ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేసినా అప్పుడే జాయినింగ్స్ వచ్చినాయి నాకు. అర్థమవుతుందా? ఎందుకు చెప్పిన ఈ మాట అంటే యూనిఫామ్ వేసుకుంటే అప్పటి వరకు ఆయన మంచి కోసం నా దగ్గర జాయిన్ అయ్యాడు. కానీ ఎప్పుడైతే వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్ వేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసినానో అతని లైఫ్ మార్చడానికి రాస్తారు డిసిషన్ తీసుకున్నానని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను కొంతమంది జీవితాలను మార్చిన, నా జీవితం కూడా మారింది. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఈ విధంగా ఒక పార్ట్ టైంలో 2 లక్షలు వచ్చేంత వరకు చేసిన, 2,06,000 వచ్చిన తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సైతం లాంగ్ లీవ్ తీసుకొని మరి ఈ బిజినెస్ను 1 ఇయర్ కమిట్మెంట్గా చేసినాను. 1 ఇయర్లో నా చెక్ 5 లక్షలకు వెళ్ళిపోయింది. సో 5 లక్షలకు వెళ్ళిపోయింది. 5 లక్షలు వచ్చిన తర్వాత లైఫ్ ఎట్లుంటుందో ఒకసారి ఊహించండి బ్రదర్. ఒక సెకండ్ టైం ఇస్తాను మీకు. మేము ఎప్పుడు కూడా ఇబ్రాహీంపట్నం బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తాం. బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె గుండె దడ కొట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? మేము ఎప్పుడు పోయినా కూడా ఒక క్యారీ బ్యాగ్ పట్టుకుంటాం. ఆమెను ఒకటే అడుగుతాం, 100 రూపాయల నోట్లు ఇస్తేనే మేము తీసుకుంటాం అని చెప్పేసి. అర్థమవుతుందా? 100 రూపాయల నోట్లు ఇంత కట్ అయినప్పుడు మేము ఈ నిలబడ్డ శ్రమకు ఇంత బ్యాగ్ వచ్చిందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వస్తాం. ఎప్పుడు కూడా 100 రూపాయల నోట్లనే డ్రా చేస్తాం మేము. సో ఆలోచించండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. దాని టేస్ట్ తెలిస్తే మీకు అర్థమవుతుంది. 10 లక్షల టేస్ట్ తెలియదు కాబట్టి మీరు క్లాప్స్ కొట్టడానికి సిద్ధిస్తున్నారు. అర్థమవుతుందా? ఎస్. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాక కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎస్. సో కొత్త వాళ్ళు ఉన్నారు కదా. ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాక మనకి ఎదురయ్యే వాళ్ళు సో ఒక 4 రకాల పీపుల్స్ ఎదురవుతారండి. సో వీళ్ళని ముందే మీరు పసిగట్టాలి. సో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే బీపీఎల్ మనుషులు అంటారు, బిలో పావర్టీ లైన్, పేదవాళ్ళు అంటారు. వాళ్ళు నువ్వు ఎంత చెప్పినా, ఎలాంటి ఆపర్చునిటీ తీసుకొచ్చినా, డబ్బులు సంపాదించే ఎన్నో మార్గాలు తీసుకున్నా కూడా వాళ్ళ ఆ వ్యవస్థను కానీ ఆపర్చునిటీ కానీ అనుమానంగానే చూస్తారు. ఎస్ ఆర్ నో? వీళ్ళని మీరు ఎంత మారుద్దామనుకున్నా కూడా వాళ్ళు మారరు. మీరు ఎంత టైం పెట్టినా కూడా వాళ్ళు మారరు. సో మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఊరికి వెస్టేజ్ ప్లాన్ చెప్పంగానే చౌరస్తాలో కొంతమంది కూర్చొని ఉంటారు. ఎస్ ఆర్ నో? వాళ్ళని బల్కరియక ముందే వాళ్ళు మనల్ని వల్కరిస్తారు. బస్సు దిగగానే బైక్ ఆవని ఎవరైనా వేడికి వచ్చినావని అంటారు. ఎస్ ఆర్ నో? ఎవరైనా ఏడికి వచ్చినావని అంటే సార్ వెస్టేజ్ ప్లాన్ చెప్పడానికి వ్యక్తిని కలవడానికి వచ్చినావు అనుకో. వెస్టేజ్ ప్లానా? మా ఊళ్ళో చాలా మంది వేసారు, వదిలేసారు నాయన, నువ్వు మళ్ళీ ఎవరి ముందు నీకు వచ్చినావని అంటారు. ఎస్ ఆర్ నో? మీరు సగం అనుమానంతో కనుక ఈ బిజినెస్ లో జాయిన్ అయితే మీకు ఆ వ్యక్తి సత్యసాయి బాబులాగా కనిపిస్తాడు. అర్థమైందా? ఆ వ్యక్తి సత్యసాయి బాబులైనా శ్రీకృష్ణ మహారాజు లేకుండా ఎవరిలాగా కనిపిస్తాడు. నిజంగానేమో పైసలు రావేమో, నిజంగానే ఇది ముంచే విషయం, మా అప్లైన్ మాటలు పట్టుకొని నేను పిక్చర్లు అయినా అనిపిస్తుంది మీకు. ఎస్ ఆర్ నో? సో వీళ్ళని ఏమంటారు అన్నట్టు బీపీఎల్ మనుషులు అంటారు. మీరు కొంతమంది ఏం చేస్తారంటే ఆ చౌరస్తలో ఆ మాటలు విని రివర్స్ వచ్చేస్తారు. కానీ నాకు కూడా ఎదురైన ఆ మాటలు. నేనేం చేస్తా అంటే ఆ వ్యక్తిని అనాచారం ఇంటి దగ్గర పోదా అని చెప్పి భుజం సేవ్ చేసుకొని ఇంటికాడ తీసుకోపోతే మనం ప్లాన్ చెప్తుంటే అలా భార్య గిన్నెలు దేవుకుంటుంటది. మా ఆయనతో ఏది కాదు సార్, అన్ని ఉత్త మాటలు నేను ఆయన మాటలు నమ్ముతున్నావు అని అంటుంది. మనకి ఎట్లా కనిపించండి సత్యసాయి బాబులాగా కనిపించండి. అలా మా ఆయనకు ఉత్త మనిషి సార్, ఏం చేత కదా ఆయన దగ్గర అంటది. మీరు ఆయన మాటలు పట్టుకొని నిర్ణయం కనుక తీసుకున్నారనుకో, ఇక మీ భార్య గిన్నెలు ఎత్తేసుకుంటున్నావు, బోర్లు కడుక్కుంటున్నావు అంటది. ఈయనతో ఏది కాదు సార్, చాలా ట్రై చేసి అన్ని వేస్టే అని అంటది. సో బీపీఎల్ మనుషుల గురించి జాగ్రత్తగా ఉండడానికి నేను చెప్తున్నా. ఆర్ యు రెడీ? సో ఇంకొంచెం ముందుకు పోతే బిజినెస్ ప్లాన్స్ ఎక్కిపోయినానే లోవర్ క్లాస్ మనుషులు అని ఉంటారు. సో వీళ్ళ దగ్గర ఒక 10-15 వేల జీతం ఉంటుంది. సో 10-15 వేల 20 వేల జీతం ఉండగానే వీళ్ళు హైదరాబాద్లో వచ్చి 30,000 20,000 సంపాదిస్తారు. వీళ్ళు ఎట్లా పోతారు ఊరికి పోతే అంటే నెత్తి మీద కిరీటం గజ పెట్టుకొని ఊరుకోతారు. తెలుసా?
మీకు కనబడదు ఎవరన్నా? అవి కనబడే వాళ్ళ ఫీలింగ్ అలా ఉంటుంది. ఇక లోకంలో ఎవడు ఏం చెప్పినా కూడా